ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేసింది. మార్చి 16 నుంచి 30 తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మార్చి 20న తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లు ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియ పర్యవేక్షణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు కమిటీలో సభ్యులుగా ఉంటారు. గతేడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చింది. మెట్రో ఆస్తులు, వాటి విలువను, ఐడీబీఐ క్యాపిటల్, రైళ్లు, ట్రాక్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక నివేదికలొచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేసింది. మార్చి 16 నుంచి 30 తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక మార్చి 20న తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైళ్లు ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియ పర్యవేక్షణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు కమిటీలో సభ్యులుగా ఉంటారు. గతేడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చింది. మెట్రో ఆస్తులు, వాటి విలువను, ఐడీబీఐ క్యాపిటల్, రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక నివేదికలిచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. దీంట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. ఇందులో 16వ తేదీ నుంచి అంటే బడ్జెట్ సమావేశాలు 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతాయన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ అంశాల మీద కూడా చెప్పారు. బడ్జెట్ 16వ తేదీ నాడు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 30వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు ఉంటాయి. గవర్నర్ ప్రసంగం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 16వ తేదీ ఉంది. రాష్ట్ర బడ్జెట్ మాత్రం 20వ తేదీ నాడు ఉంటుందనేటువంటి విషయం కూడా చెప్పారు. అంతేకాకుండా ఇందులో పలు అంశాలు కూడా కేబినెట్ ఆమోదం తెప్పింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాలో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి విషయం కేబినెట్ ఆమోదం పొందింది. అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు ఇంతకుముందు ఉండేది. దానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు మారుతారని కూడా కేబినెట్ లో తీసుకురావడం జరిగింది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని, సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ రోజు అఫీషియల్ గా కేబినెట్ లో కూడా ఇది స్వాధీనం చేసుకుంటామన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఖమ్మంలో టీటీడీ సంబంధించిన 20 ఎకరాల భూమిని కేటాయించింది. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో కూడా జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇబ్బంది మారిన భూసేకరణ విషయంలో వెంటనే నష్టపరిహారం చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో రైతులకు 4,000 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిన విషయం మీద కూడా కేబినెట్ లో చర్చలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కొత్త మున్సిపల్ కార్పొరేషన్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై కేబినెట్ లో చర్చ చేశారు. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది కూడా ఇందిరమ్మ ఇల్లు అందలేదు అన్నటువంటి విషయం మీద కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదనపుగా నిధులు ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అని కూడా చూశారు. అదే రకంగా ఇట్లా పలు అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 4:50కి స్టార్ట్ అయినట్టుది ఇప్పుడు
10 గంటలకు ముగిసినటువంటి నేపథ్యం. దాదాపు 6-6:30 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఈ 28వ మంత్రివర్గ సమావేశం జరిగింది మనం చూడాలి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 28వ కేబినెట్ సమావేశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి జనగణన సెన్సస్ ఏదైతే ఉందో 2027 చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లపైన కూడా ఇందులో చర్చ తీసుకురావడం జరిగింది. కనుక ఇందులో జనగణన సంబంధించినటువంటిది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ సంబంధించి రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చీఫ్ సెక్రటరీ ఈ కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది. అదే సమయంలో హౌస్ లిస్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో 34 ప్రశ్నలు ఉండేలాగా కూడా నమూనా పత్రాన్ని కూడా సిఎస్ కేబినెట్ ముందుంచారు. రాష్ట్రంలో ఎన్యూమినేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు కూడా మొత్తం 89,000 మందితో ఉద్యోగులు ఈ సేకరణ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ 89,000 మంది ఉద్యోగులతో పాటు జనగణన ప్రక్రియలో టీం లీడర్లు అధికారులందరూ కూడా పాల్గొంటారు, దాన్ని కోఆర్డినేట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇక రెండో దశ జనగణనకు సంబంధించి కూడా వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడతామని కూడా చెప్పారు. 2 ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి దాని మీద చేస్తారని కూడా చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగేదిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించినటువంటి దాంట్లో కొంత బలోపేతం కోసం కానీ ఇట్లా బీసీ సంక్షేమం కోసం అదనంగా నిధులు ఇట్లా పలు అంశాల మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఏదైతే కూడా దాదాపు 6:30 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన నేపథ్యంలో కాసేపట్లో మంత్రులు పొంగిరెడ్డితో పాటు పలువురు మంత్రులు సచివాలయంలోనే మాట్లాడతారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటిది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అది వాస్తవానికి ఈ మంత్ ఎండింగ్ లో నిర్వహిస్తారని భావించినప్పటికీ వివిధ కారణాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పోలీసు బలగాల కోసం కానీ రెవెన్యూ సిబ్బందికి టీచర్లకు వీటన్నిటి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని బడ్జెట్ సమావేశాలు 16వ తేదీ నుంచి పెట్టాలి, మార్చి సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలన్నటువంటి నిర్ణయానికి మార్నింగే ఉత్తరప్రాయంగా భావించారు. ఇప్పుడు కేబినెట్ లో కూడా అదే నిర్ణయం తీసుకున్న నేపథ్యం కూడా ఉంది. బట్ 20వ తేదీ నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఖచ్చితంగా కూడా గతంలో మనం చూసాం 3,04,000 కోట్ల రూపాయల దాకా పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు అదనంగా మరొక 35,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే అవకాశం ఉంది. సుమారుగా సరాసరి 3,40,000 కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించినటువంటి పూర్తి ఇప్పటికే గడిచిన వారం 15 రోజుల నుంచి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఏ శాఖకి ఎన్ని అదనంగా కేటాయించాలన్న దాని మీద తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేబినెట్ లో కూడా ఈ అంశం మీద చాలా సేపు డిస్కషన్ జరిగి ఈరోజు కీలక మంత్రి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరు కాలేదు, ఆయన వివిధ కారణాల వల్ల హాజరు కాలేదని కూడా చెప్పారు. రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తారని కూడా అనుకుంటున్నారు. బట్ అది పోస్ట్ పోన్ అయ్యేట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మీద ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా అది కుదరదు. రైతు భరోసా అంటే ఎంపీటీసీకి సంబంధించి ఎన్నికలపై ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? అదే రైతు భరోసా నిధులు ఇప్పుడు గనక కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టడానికి నిర్ణయం తీసుకునేవాళ్ళు. కనుక రైతు భరోసా నిధులు ఇప్పుడు ఏంటి అవకాశం కనిపించట్లేదు. ఆఫ్టర్ బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా నిధులు వేసి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఆలోచన ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళకి మనకు లీజులు కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మరొక 4 రోజుల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. దాని తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు, హైదరాబాద్ ఎన్నికలతో పాటు వరంగల్ ఇలా మిగిలిపోయినటువంటి కార్పొరేషన్ కూడా చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. అది నెక్స్ట్ 2 months తర్వాత జరుగుతాయి. వాటికి కూడా పాలక మండలి కూడా ఈ రోజుతో పూర్తయినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ గడువు కూడా ముగిసింది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఇక మిగతా కార్పొరేషన్లు అదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది ఖచ్చితంగా 1 month తర్వాత జరుగుతాయి. అది రైతు భరోసా నిధులు ఇప్పుడే ఇస్తే ఖచ్చితంగా కూడా మళ్ళీ డిసెంబర్ డే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక నెల తర్వాత వేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉంది. వాస్తవానికి మొన్న మున్సిపల్ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతు భరోసా నిధులు వేస్తాం మీ అకౌంట్ లో అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వివిధ కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. కొంత అమౌంట్
అడ్జస్ట్మెంట్ కాకపోవడం కావచ్చు, లేదంటే ఎలక్షన్స్ ఇప్పుడే పెట్టట్లేదు కాబట్టి రైతు భరోసా నిధులు ఇప్పుడు ఎందుకు అనుకుని భావించవచ్చు. బట్ అందుకని క్యాబినెట్ లో ఈ ప్రస్తావన రాలేదని కూడా తెలుస్తోంది. వచ్చినప్పటికీ కూడా దాని మీద చర్చ జరగలేదు, ఎందుకంటే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టట్లేదు. బట్ ఏదైనప్పుడు కూడా దాదాపు 6-6.5 గంటల పాటు జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చాలా అంశాల మీద ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ ఈ మహాత్మా గాంధీ సరోవర్ సంబంధించిన మూసీ ప్రక్షాళన కూడా సంబంధించి కూడా కొంత చర్చ వచ్చింది. దాని మీద ఎంత నిధులు కేటాయించాలి వీటన్నిటి కూడా బడ్జెట్ లో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మొత్తానికి మరి కాసేపట్లో సెక్రటరియట్ లో మంత్రులు మరికొన్ని అంశాల మీద కూడా వాళ్ళు బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.